చాలా మంది హిందూ ధర్మ వ్యతిరేకులు అంటూ ఉంటారు, మీ అందమైన అపురూపమైన దేవాలయాలను ముస్లింలు అత్యంత దారుణంగా నాశనం చేస్తున్నప్పుడు విగ్రహ రూపంలో ఉండే మీ దేవుడు తన దేవాలయాన్ని రక్షించుకోలేని అసమర్థుడు. ఇక మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు? మీ దేవుడి కళ్ళ ముందే ఆయన దేవాలయాన్ని, ఆయన విగ్రహాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేస్తున్న మా ఇస్లామిక్ సైన్యం ముందు మీ దేవుడు నిలబడలేడు అంటూ ప్రగల్భాలు పలికిన ముస్లిం సైనికుల యొక్క గుండెకాయలు జారిపోయిన సంఘటన అయోధ్యలో 500 సంవత్సరాల క్రితం రాముల వారి ఆలయాన్ని కూల్చి బాబ్రీ మసీద్ కట్టిన సమయంలో జరిగింది. కామన్ ఎరా 1500వ సంవత్సరంలో అత్యంత నికృష్టుడు, భారతీయుల పాయి కణాలు కూడా కడగడానికి అర్హత లేని విదేశీ మొఘల్ దురాక్రమణదారుడైన బాబర్ మన దేశంలో హిందువుల యొక్క నైతిక ఆధ్యాత్మిక స్థైర్యాన్ని నిర్వీర్యం చేయడానికి ఎంచుకున్న ఒకే ఒక మార్గం ప్రసిద్ధ హిందూ దేవాలయాలను నాశనం చేసి వాటి పునాదుల మీద మసీదులు నిర్మించి వాడి ఎడారి మతాన్ని హిందువుల తల మీద రుద్ది ఇస్లాం మతాన్ని భారతదేశంలో వ్యాప్తి చేయాలని భావించాడు. అందుకు వాడు ఎంచుకున్న ప్రసిద్ధ హిందూ దేవాలయం అయోధ్యలోని శ్రీరామచంద్రుడి ఆలయం. కామన్ ఎరా 1527వ సంవత్సరంలో మొఘల్ సైన్యం అయోధ్యలోని శ్రీరామచంద్రుడి యొక్క ఆలయాన్ని నాశనం చేయడానికి వెళుతూ మార్గం మధ్యలో వారు ఒక గ్రామం గుండా ప్రయాణం చేస్తున్నారు. ఆ గ్రామంలో ఎక్కడ చూసినా రాముడి యొక్క భజన, రామనామ స్మరణ నిరంతరం కొనసాగుతూనే ఉంటుందనే విషయం తెలుసుకున్నారు. వాడి యొక్క సైన్యాన్ని గ్రామంలో ఉన్న ప్రజలకు చూపించి, ఈ శక్తివంతమైన మొఘల్ సైన్యం మరి కాసేపట్లో మీరు ఆరాధించే రాముడి యొక్క దేవాలయాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు ఇక రాముడు ఉండడు, రాముడి ఆలయం కూడా ఉండదు. అయోధ్యలో రాముడి ఆలయాన్ని నాశనం చేసిన తర్వాత మేము వచ్చేది మీ గ్రామానికే. మీ గ్రామంలో ప్రతి ఒక్కడు అల్లా నామస్మరణ చేసి మొఘల్ చక్రవర్తికి మీ విధేయతను తెలియజేస్తే మీరు ప్రాణాలతో ఉంటారు. లేకపోతే అయోధ్యలో మీ రాముడి ఆలయానికి, మీ రాముడికి ఏ గతి పట్టబోతోందో అదే గతి మీకు, మీ ఊరికి పట్టబోతుందని ఆ ఊరి ప్రజలను బెదిరించి అయోధ్యలోని రామాలయం వైపుగా ఆ సైన్యం ప్రయాణం సాగిస్తుంది. అనుకున్న ప్రకారమే ఆ కిరాతక ఇస్లామిక్ మొఘల్ సైన్యం అయోధ్యలోనికి ప్రవేశించి రాముల వారి ఆలయాన్ని నాశనం చేసి ఆలయంలో ఉన్న భక్తులను, పసిపిల్లలను, ముసలి వాళ్ళని, ఆడవాళ్ళని, ఆలయ పూజారులను అత్యంత కిరాతకంగా వారి ప్రాణాలు తీస్తుంది. అందుకు కారణం అయోధ్య రాముని నిజమైన విగ్రహాలు ఆలయంలో లేకపోవడమే. ముస్లిం సైన్యం రావడానికి ముందే అయోధ్యలో ఉండాల్సిన అసలైన రాముల వారి విగ్రహాలను భక్తులు ఒక చోట దాచిపెట్టి మట్టి విగ్రహాలను గుడిలో ప్రతిష్ఠించి నిజమైన విగ్రహాలుగా మొఘల్ సైన్యాన్ని భ్రమింప చేయడాన్ని తట్టుకోలేని మొఘల్ సైన్యం చరిత్రలో ఎప్పుడూ కనీ విని ఎరుగని రీతిలో పసి పిల్లలతో సహా ఆలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న హిందువులందరినీ నిర్దాక్షిణ్యంగా చంపివేసింది. నిజమైన రాముల వారి విగ్రహాలు ఎక్కడ దాచారో చెప్పండి, లేకపోతే మీ గ్రామంలో పసిపిల్లలతో సహా ఎవరో ప్రాణాలతో మిగలరు అంటూ బిగ్గరగా అరుస్తూ ప్రజలను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఆ మొఘల్ సైనికులను ఎదిరించి మా ప్రాణాలైనా ఇస్తాం కానీ మా ఆరాధ్య దైవం ప్రభువులకే ప్రభువైన శ్రీరామచంద్రుడి స్వయంభూ విగ్రహాలను ఎక్కడ దాచామో చెప్పమంటూ మొఘల్ సైన్యం ముఖం పగిలే సమాధానం చెప్పారు ఆ గ్రామస్తులు. ముస్లిం సైన్యంలో అసహనం పెరిగిపోతోంది. అందుకు కారణం అయోధ్యలో రాముల వారి ఆలయాన్ని అయితే పగలగొట్టారు గాని ఆలయానికి మూలమైన శ్రీరామచంద్ర విగ్రహాలు దొరకలేదని బాధ వాళ్ళ కళ్ళలో కనిపిస్తోంది. తిరుగు ప్రయాణంలో ఇంతకు ముందు వాళ్ళు బెదిరించిన గ్రామంలోనికి ప్రవేశించారు. ఆ గ్రామంలోని ఒక మండపంలో నిత్యం రామనామ సంకీర్తన జరుగుతూ ఉంటుంది. ఆ రామనామ సంకీర్తన బంద్ చేయండి అంటూ ముస్లిం సైన్యాధ్యక్షుడు గట్టిగా అరవడం ప్రారంభించాడు. అయినా రామనామ సంకీర్తన ఆపకపోవడంతో కొంతమంది సైనికులను ఆ మండపం దగ్గరికి వెళ్లి ఆ రామనామ సంకీర్తన చేస్తున్న భక్తుల శిరస్సులను నరికివేయండి అంటూ ఆజ్ఞను జారీ చేశాడు. ఆ గ్రామంలో ప్రజలందరూ బిగ్గరగా రామనామ జపం చేస్తూ, ఈ ముస్లిం మతోన్మాదులు నీ ఆలయాన్నైతే నాశనం చేశారు గాని మా నోటి నుండి రామనామాన్ని రాకుండా చేయలేరు. ఓ రామ, మేము నీవారము, ఈ అయోధ్య నీది, నీవే మాకు ప్రభువు, మా బాధ్యత నీదే అంటూ మనసా వాచా కర్మన రాముని మీద భారం వేసి బిగ్గరగా రామనామ జపాన్ని చేయడం ప్రారంభించారు. రామనామ సంకీర్తన జరుగుతున్న మండపం దగ్గరికి సమీపిస్తున్న ముస్లిం సైన్యానికి అడ్డంగా ముగ్గురు వ్యక్తులు వచ్చి ముస్లిం సైన్యాన్ని వారించడం మొదలుపెట్టారు. మీరు చేస్తున్నది తప్పు, వెనక్కి వెళ్లిపోండని. అప్పుడు ఒక ముస్లిం సైనికుడు దుర్భాషలాడుతూ తన దగ్గర ఉన్న కత్తితో ముగ్గురు పైన దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక బాణం దూసుకుంటూ వచ్చి కత్తి ఎత్తిన ముస్లిం సైనికుడు గుండెల్లో దిగబడి వెన్ను నుంచి వెనక్కి వచ్చి నేలలో దిగబడింది. ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మరో 2 బాణాలు హద్దు మీరుతున్న మరో 2 ఇస్లామిక్ సైనికుల గుండెల్లో దిగబడ్డాయి. ఒక్కసారిగా గ్రామంలో నిశ్శబ్దం అలముకుంది. అసలు ఏం జరుగుతుందో ముస్లిం సైన్యానికి అర్థమయ్యే లోపే వెనక ఉన్న కొండపై నుంచి ఒక స్వరం వినిపిస్తూ, నా గూడెంలోనికి వచ్చావు, ఎవడవరా నువ్వు? ఈ నేల నాది, వీరు నా ప్రజలు, నీవు ఇక్కడ ఉండడానికి అనుమతి లేదు, పో ఇక్కడి నుండి అంటూ గంభీరంగా ఒక స్వరం వినిపించింది. ముస్లిం సైన్యాధ్యక్షుడి కళ్ళ ముందే వాడి ముగ్గురు సైనికులు చచ్చిపడడం చూసి కోపాన్ని తట్టుకోలేక రామనామ సంకీర్తన చేస్తున్న మండపాన్ని నాశనం చేసి ఆ సంకీర్తన చేస్తున్న ప్రతి వాడి తలను
తెగ్గొట్టండి అంటూ వాడి సైన్యానికి ఆజ్ఞను జారీ చేశాడు. మూకుమ్మడిగా మండపంపై దాడి చేయడానికి వస్తున్న ప్రతి ముస్లిం సైనికుడి గుండెల్లో బాణాలు దిగబడ్డాయి. అంత దూరంలో ఉన్న కొండపై నుంచి ఒక వ్యక్తి ఇంతమంది మీదకు బాణాలు ఎలా ప్రయోగిస్తున్నాడనే విషయాన్ని అర్థం చేసుకునే లోపే ఆ ముస్లిం సైన్యాధ్యక్షుడి వైపుగా ఒక బాణం దూసుకు వచ్చి వాడి కుడి చెవిని తొలచివేసింది. అప్పుడు కొండపై నుంచి బాణాలు వేస్తున్న కోయదొర మళ్ళా ఒక స్వరాన్ని వినిపించాడు. ఇకనైనా మరలిపో, లేదా నువ్వు నీ సైన్యం ప్రాణాలతో బయటికి వెళ్లరు అని. ఆ మాట విన్నాక అవమాన భారంతో రగిలిపోతున్న ఆ ముస్లిం సైన్యాధ్యక్షుడు అత్యంత తక్కువ మంది సైనికులను నష్టపోయి అతిపెద్ద అయోధ్య రాముడి ఆలయాన్ని పగలగొట్టి వందల సంఖ్యలో హిందువులను ఓచుకోత కోసిన ఈ భయంకరమైన ఇస్లామిక్ సైన్యం కేవలం ఒకే ఒక కోయవాడు వేస్తున్న బాణాలకే సగం సైన్యాన్ని నష్టపోవడం జీర్ణించుకోలేకపోయాడు. అప్పుడు సైన్యాధ్యక్షుడి యొక్క అనుచరుడు ఆ సైన్యాధ్యక్షుడి దగ్గరికి వచ్చి, జహాపన, మనం ఈ కోయివాడి బాణాల పరిధిలో ఉన్నాం. ఇది వాడి ప్రాంతం. మనం ఇంకాసేపు ఇక్కడే ఉంటే మన ప్రాణాలు కూడా మిగలవు. మనం వెనక్కి వెళ్లి సైన్యాన్ని సమీకరించుకొని ఆ కోయివాడి గూడెంతో పాటు చుట్టుపక్కల ఉన్న మొత్తం గ్రామాలను నాశనం చేద్దామంటూ ఆ సైన్యాధ్యక్షుడికి సలహా ఇచ్చాడు. ఆ మాట విని ఆ సైన్యాధ్యక్షుడు వాడి సైనికులని, చనిపోయిన సైనికుల యొక్క శవాలను తీసుకుని వచ్చిన దారినే వెనక్కిపోయాడు. ముస్లిం సైన్యానికి ధైర్యంగా ఎదురు నిలబడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రామనామ సంకీర్తన చేస్తున్న మండపాన్ని రక్షించేందుకు ఎదురు నిలబడిన ముగ్గురు గ్రామస్తులన్నీ మిగిలిన గ్రామం ప్రజలందరూ వారి ధైర్యానికి మెచ్చుకొని వాళ్ళని అభినందించారు. తమ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలను, అడవిని రక్షిస్తున్న ఆ ప్రాంతపు కోయదొరకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆ రాత్రి గడిచిన తరువాత తెల్లవారుజామును చూసేసరికి చుట్టుపక్కల గ్రామాల యొక్క పొల్లిమేరల్లోనూ ఆ ప్రాంతాలను పాలిస్తున్న గూడెందొర నివాసం ఉంటున్న అడవి ప్రాంత పరిసరాల్లోనూ కొన్ని వందల సంఖ్యలో ముస్లిం సైనికుల శవాలు ఉదయాన్నే వాళ్ళకి దర్శనమిచ్చాయి. వెంటనే ఆ గ్రామ ప్రజలు ఆ ప్రాంతం గూడెందొర దగ్గరికి జయ జయ ధ్వానాలు చేస్తూ, మీలాంటి పరాక్రమం కలిగిన రాజు మమ్మల్ని పాలిస్తుండడం మా అదృష్టం అంటూ గూడెందొర దగ్గరికి వెళ్తున్న సమయంలో వాళ్ళు ఆశ్చర్యపోయే ఒక సంఘటన వాళ్లకు కనిపించింది. అప్పటికే కొన్ని రోజులుగా లేవలేని స్థితిలో ఉంటూ అనారోగ్యంతో బాధపడుతున్న ఆ కోయగూడెం ద్వారా ఇప్పుడిప్పుడే తనకి ఆరోగ్యం సరి అవుతుందని తనని చూడడానికి వచ్చిన గ్రామస్తులకు వివరిస్తారు. అసలు ఏం జరుగుతుందో వారికి అర్థం కావటం లేదు. అప్పుడు రాముల వారి సంకీర్తన జరిగే మండపంలో ఒక వ్యక్తి కూర్చొని తదేకంగా రామనామాన్ని జపిస్తూ ఆ మండపంలో రాతి నేలపై పడిన అతిపెద్ద పాదముద్రను చూసి రాములు వారే మనల్ని రక్షించాడు అంటూ బిగ్గరగా అరవడం ప్రారంభిస్తాడు. అప్పుడు గ్రామస్తులు ఏం జరిగిందని ఆ వ్యక్తిని అడగ్గా, నేను పక్క గ్రామం నుంచి పని పూర్తి చేసుకుని మన గ్రామానికి వస్తున్న సమయంలో కొన్ని వందల సంఖ్యలో ముస్లిం సైనికులు మన గ్రామాన్ని చుట్టుముట్టడాన్ని గమనించాను. మన గ్రామంతో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటినీ నాశనం చేయడానికి వందల సంఖ్యలో ఇస్లామిక్ మతోన్మాద సైన్యం సిద్ధంగా ఉందని వారి మాటల ద్వారా వింటున్న నన్ను గమనించిన ఒక ముస్లిం సైనికుడు నన్ను పట్టుకుని వాళ్ళ సైన్యం ముందు పడవేశాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. రెప్పపాటులు అఖండమైన హైందవ సైన్యం ముస్లిం సైన్యానికి ఎదురుగా ప్రత్యక్షమైంది. కొన్ని వందల సంఖ్యలో కాషాయ వస్త్రాలు ధరించి ఖడ్గాన్ని చేతపట్టి ధనుర్బాణాలతో ఉన్న అరివేర భయంకరమైన రాముల వారి సైన్యాన్ని చూసి కేవలం భయంతో ప్రాణాలు విడిచిపెట్టిన వాళ్లే ఈ ముస్లిం సైనికులు అంతా అని చెప్పడంతో గ్రామస్తులంతా ఒక్కసారిగా రామనామ సంకీర్తనతో భక్తి భావంతో రాముణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. నిత్యం రామనామ స్మరణ జరిగే మీ గ్రామానికి కష్టం వచ్చినప్పుడు మీరంతా రాముల వారి తాలూకా అంటూ ధైర్యంగా చెప్పి మీ రక్షణ బాధ్యతను రాముల వారికి అప్పచెప్పారుగా. అందుకు రాముల వారే తన సోదరులతోనూ నమ్మిన బంటు సమేతంగా మీ రక్షణ కోసం వచ్చారు. ఇక మీకేం భయం లేదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి నన్ను లోనికి పంపించి వేశారు. నేను లోనికి వచ్చి చూస్తే రామనామ సంకీర్తన జరిగే మండపంలో రాముల వారి దివ్య పాదముద్రలు కనిపించడంతో తన్మయంతో రామనామ స్మరణ చేస్తున్నానని చెప్పాడు ఆ గ్రామస్తుడు. రాముల వారు కోయిదర వేషంలో హనుమంతుడితో కలిసి కొండపై నుంచి బాణాలు వేసి మనల్ని రక్షించగా మన గ్రామంలో ఉన్న రామనామ సంకీర్తన మండపానికి అడ్డంగా నిలబడి తమ ప్రాణాలను పలంగా పెట్టిన వాళ్ళు లక్ష్మణ, భరత, శత్రుఘ్నులని ఆ గ్రామవాసి గ్రామస్తులకు తెలియజేశాడు. రాముడి కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించిన నాటి హైందవ జాతి ముందు ప్రలోభాలకు లొంగిపోయి తలనొప్పికి కాలులో ముళ్ళు గుచ్చుకున్నా సరే మతం మారిపోయేందుకు సిద్ధపడే నేటి భారతీయ హైందవ సమాజం సిగ్గుపడే విధంగా నాటి మన పూర్వీకులు జీవించారు. అయోధ్యలో తన ఆలయాన్ని నాశనం చేసి తన విగ్రహాన్ని ధ్వంసం చేసి తనను అవమానించినా సరే పట్టించుకునే రాముడు, మేము రాముల వారి తాలూకా, రాముడే మా రక్షకుడు, అచంచల భక్తితో రాముడిపైనే భారాన్ని విడిచిపెట్టి చావుకైనా సిద్ధమే అనే రామభక్తులను రక్షించుకోవడానికి మాత్రం రాముల వారు వెనకడుగు వేయరు అని చెప్పేందుకు 500 సంవత్సరాల క్రితం జరిగిన ఈ యథార్థ సంఘటన సరిపోతుంది కదా. ఈ వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట మాత్రం కొత్త మర్చిపోకండి.